వందనాలండి. ఈరోజు జూలై 21. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే సత్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమా 1:17లో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. దేవుడు తన సంపూర్ణమైన పవిత్ర నైతిక లక్షణాలతో రాజీ పడక మానవులను సరిచేసుకుంటాడు. అంటే తన నీతి ద్వారా దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. మనందరికీ తెలుసు, మనము జన్మతా పాపులమే. రోమా 3:23లో చెప్పబడినట్లు పౌలు చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తిరిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, దేవుని మహిమను పొందుకోవాలంటే యేసుప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కొని మనం నీతిమంతులుగా తీర్చబడాలి. పాత నిబంధనల కాలంలో కూడా దేవుని ప్రజలు వారి క్రియల వలననో లేక ధర్మశాస్త్రం వలననో కాక విశ్వాసము విధేయత ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అప్పుడు యేసుప్రభు రక్తం లేదు కాబట్టి వాళ్ళు కేవలం విశ్వాసం ద్వారా విధేయత ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. రాబోయే మెస్సయ్యపై వారి విశ్వాసము పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఇంకా యేసుప్రభు రాలేదు, కానీ ఆయన వస్తాడనే విశ్వాసం. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే రాబోయే సంగతుల గురించిన నిరీక్షణ, ఇంకా జరగని దాని మీద జరుగుతాయనే విశ్వాసం. పరిశుద్ధులైన దేవుని సమీపించుటకు పాపులమైన మనకు వీల్లేదు. దేవుని కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడితేనే మనం నిత్యత్వంలో దేవుని సన్నిధికి వెళ్ళగలం. మనంతటా మనము ఈ నీతిని పొందుకోలేం. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడని విశ్వసిస్తే, ఆయన మన కొరకు మరణించాడు అనే సత్యం నమ్మితే రక్షింపబడతాం. తండ్రి అయిన దేవుడు మనలో ఉంటున్నాడు, మనతో అంటున్నాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచితే రక్షణ, నీతి, నిత్యత్వము ఉచితంగా పొందగలుగుతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తే చాలా చోట్ల 1 కొంటే 1 ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ, ఇట్లాంటివన్నీ రాయబడి ఉంటాయి. అది దానికి మనం చాలా అట్రాక్ట్ అవుతాం. ఇక్కడైతే దేవాది దేవుడే ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు. నా కుమారుని నమ్మండి, మీకు మిగతా అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అని చెప్తున్నాడు. ఇంతకు మించి ఆఫర్ ఎవరు ఇవ్వలేరు కదా. 1కి 3 ఫ్రీ వస్తున్నాయి మనకు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన మీకు చూపిస్తాను. ఒక ధనవంతుడైన ఒక చిత్రకారునికి బుద్ధిమాంద్యం గల ఒక కుమారుడు ఉన్నాడు. అతనే తన గొప్ప సంపదకు వారసుడు. కొన్నాళ్ళ తర్వాత తండ్రి కుమారులిద్దరూ చనిపోయినప్పుడు వారి తరపు న్యాయవాది వీలునామ ప్రకారము ధనవంతుని చిత్రాలన్నీ వేలం వేయడానికి ప్రకటన ఇచ్చాడు. వేలం వేసే రోజున ఆ న్యాయవాది తనకివ్వబడిన ఆదేశానుసారం మొదటి చిత్రం వేలానికి పెట్టాడు. బుద్ధిమాంద్యం గల ఆ కొడుకు చిత్రం అది కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కొంతసేపు అయిన తర్వాత ఒక పేద ముసలివాడు తన దగ్గరున్న కొద్ది ధనంతో ఆ చిత్రం కొనుటకు ముందుకొచ్చాడు. చిన్నతనంలో ఆ బిడ్డను ఎత్తుకొని పెంచిన పనివాడు అతను. అతని దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, కానీ ఇంకెవరూ కొనేవాళ్ళు లేరు కాబట్టి ఆ లాయరు అతనికి ఆ చిత్రపటం ఇచ్చాడు. ఆ చిత్రము కొనగానే వేలంపాట ఆగిపోయింది. అదేంటి అట్లా ఆగిపోయింది అంటే, వీలునామా ప్రకారము ఆ మొదటి చిత్రం కొన్నవారికి మిగిలిన చిత్రాలతో పాటు ఆస్తిపాస్తులన్నీ సంక్రమిస్తాయి. ఆ ముసలి పనివాడు మాత్రమే ఆ కుమారుని ప్రేమించాడు, సంపదలన్నీ పొందుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ మాటే మనతో చెప్తూ ఉన్నాడు. తన కుమారుని విశ్వసించి అంగీకరిస్తే పరలోక ఆశీర్వాదాలన్నీ ఉచితంగా తండ్రి అయిన దేవుడు మనపై కుమ్మరిస్తాడు. అందుకే ప్రతి విశ్వాసి జీవితంలో విశ్వాసం అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, ఈ గొప్ప సత్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచమని, విశ్వాసంతో మిమ్మల్ని హత్తుకొని ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.